హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ టమాటా కర్రీ అన్నమాట. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతను ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతను కట్ చేసుకున్న ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా కూడాను కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను చిక్కుడుకాయలని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిక్కుడుకాయలని వేసుకోవాలి. తగినంత సాల్ట్, పసుపు, అలాగే కారం కూడాను వేసి కొంచెం గరం మసాలాని వేసుకోవాలి. గరం మసాలాని వేసి అన్నీ కూడాను బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ పోపులో చిక్కుడుకాయ అంతా కూడాను మగ్గనివ్వాలి. అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ చూసుకోవాలి. ఈ విధంగా చిక్కుడుకాయ అంతా కూడాను మగ్గి కొంచెం ఈ విధంగా అంతా మగ్గిన తర్వాతను ఒక టమాటాను కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా కూడాను పోపులో అంతా మగ్గిపోవాలి. మూత పెట్టి టమాటా మగ్గనివ్వాలి. టమాటా అలాగే చిక్కుడుకాయ అంతా కూడాను ఈ విధంగా మగ్గిన తర్వాతను ఒకసారి అంతా కలిపి మన గ్రేవీ కోసం కొంచెం నీరుని వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వరకు నీరుని వేసుకుంటే సరిపోతుంది. నీరుని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. కర్రీ అంతా కొంచెం దగ్గరికి అయ్యేటప్పుడు ఇప్పుడు మనము సాల్ట్ని కానీ కారం అంతా కూడాను చూసుకోవాలి. ఈ విధంగా కర్రీ అంతా దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. రైస్లోకైనా లేదంటే చపాతీకైనా బాగుంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.